వెల్కమ్ టు వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం. జూలై 14 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు. కలెక్టర్ సార్, నాకు న్యాయం చేయండి. మీడియా ఎదుట అనంతపురం రైతు ఆవేదన. సింగరేణిపై రాజకీయ రగడ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీబీజీ కేఎస్ ఘాటు వ్యాఖ్యలు. తెరుచుకున్న బడులు, మొదలైన ఫుడ్ పాయిజన్లు. గురుకులంలో అస్వస్థకు గురైన 30 మంది విద్యార్థులు. ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. చిలకలూరిపేటలోని ఎస్ఐఆర్ పరిశీలన కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు 100% పూర్తి అయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ 62% పూర్తయిందని వెల్లడించారు. జూలై 14 లోపు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో లేని వారు తమ బంధువుల ద్వారా కూడా ఫారాలు సమర్పించవచ్చని ఈసీఐ నెట్ యాప్ లోని బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ సేవను వినియోగించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. 40% బిలో 40% 50% అట్లా సెపరేట్ చేసుకొని లో పర్ఫార్మెన్స్ ఉన్న బిఎల్ఓస్ కి మళ్ళీ ఆల్రెడీ మ్యాప్డ్ సో పోలింగ్ స్టేషను ఆ బిఎల్ఓ పేరు వస్తుంది, ఆ బిఎల్ఓ ఫోన్ నెంబర్ వస్తుంది. ఇది ఇంకా చేయడానికి అవకాశం లేదు అనే మెసేజ్ క్లియర్గా వస్తుంది. సో ఎక్కడైనా కూడా మీకు ఈ డౌట్ అయితే నేను వచ్చినప్పుడు కూడా అడిగారు, 2 దగ్గరలో ఓట్లు ఉంటాయి కదా, ఇక్కడ తెలియకుండా అక్కడ కూడా మ్యాప్ చేసుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి దానికి ఇదండి క్లారిఫికేషన్. వన్స్ ఒక దగ్గర కనుక మ్యాప్ అయిపోతే దాన్ని ఫర్దర్గా ఏ ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా డబుల్ ఓట్ ఉన్న దగ్గర మ్యాప్ చేయడానికి పాసిబిలిటీ. ఆల్రెడీ మ్యాప్ అనే మెసేజ్ ఆ బిఎల్ఓ ఎవరైతే మ్యాప్ చేయడానికి ఏదైనా ట్రై చేసినా వాళ్ళకి మెసేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను సజావుగా జరుగుతుంది. ఆల్ బిఎల్ఓ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓ, ఈఆర్ఓస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు. ఓటర్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నాయి. దీంట్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము. 14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓస్ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏ కూడా యాక్టివ్గా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ 1 మినిట్ సార్ ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ ఇప్పుడు ఓటింగ్ చేంజ్ అవుతుంది కదా సార్, రేపు ఎలక్షన్ పంచాయతీ మున్సిపాలిటీలో దాని ప్రకారమే వెళ్తారు సార్. ఇది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఇది మన ఎజెండా లేదు కదా, మన ఎస్ఐఆర్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. మీరు ఫామ్ ఇస్తున్నారు కదా బిఎల్ఓకి, ఆ ఫామ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాసెస్ మొత్తం వస్తుంది సార్. కానీ బిఎల్ఓలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు పబ్లిక్కి, అది బాగా కంప్లైంట్ ఉంది సార్. గారు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామానికి చెందిన రైతు మల్లె చంద్రశేఖర్ తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. తాను గత 28 ఏళ్లుగా వంకాపురంబోకు భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని, అయితే అదే గ్రామానికి చెందిన చీమల ఈశ్వరయ్య తాను ఎస్సీనని చెబుతూ ఎంఆర్ఓ పేరు చెప్పి ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలను రైతు మీడియా ద్వారా కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం.
బి ఆలేరు గ్రామము, బల్లె చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా. గత 30 సంవత్సరముగా నా పొలము కింద వంకపురం పోగు భూమి నేను సాగులో ఉంటే అవతల సీమల ఈశ్వరయ్య అనే వ్యక్తి నన్ను ఎంఆర్ఓ చెప్పినాడు నాకని నన్ను కాదని సాగులోకి వచ్చేకి దౌర్జన్యం చేస్తున్నాడు. అయినా మేము ఎంఆర్ఓని అడిగితే మీరు రెడ్లు అయ్యా మీకు తెలియదు వాళ్ళ ఎస్సీను అని కులోపాధికంగా మాట్లాడుతున్నాడు. అది మాకు ఏమైనా మీ మీడియా కానీ ఇంకా జిల్లా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మాకు ఏమైనా న్యాయం చేయగలుగుతారని ఆ పైన కూడా మా ఒరిజినల్ భూమికి ఆటంకాలు ఈ వంకదారిలో పోవాలి కాబట్టి రేపొద్దున మాకు రిస్క్ ఉంటుంది కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలని మేము మీ మీడియా మిత్రులని కోరుకుంటున్నాం. ఇన్నేళ్ళ నుంచి సాగు చేస్తాను నువ్వు? నేను గత 28 ఏళ్ళ నుంచి సాగు చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు దీన్ని? అదే ఎంఆర్ఓ మాకు పర్మిషన్ ఇచ్చినారని చెప్తున్నారు. ఎట్లా సార్ పర్మిషన్? అదే అది వాళ్ళ దగ్గర ఉంది అని అంటున్నారు. మనకి తెలియదు, అది మాకు చూపించారా? మాకేం చూపిలేదు. దున్నుతాను ఎన్నేళ్ళ నుంచి దున్నుతాను? 28 ఏళ్ళ నుంచి చేస్తాను సాగు నేను. అప్పటి నుంచి ఎప్పుడు రాలా ప్రెజర్. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది మాకు తెలియదు సార్. అది ఎంఆర్ఓ ఎస్సీలకి ఇడిచిపెట్టా మీరు రెడ్లు మీకు భూమి ఉంది కదా అని. కానీ మాకు భూమి ఉండేది కాదు సార్. మాతో దాని కింద మేము గత 28 ఏళ్ళుగా చేసుకుంటున్నాము. మేము వదలము సార్ అన్నీ కూడా. ఆయన పోలీస్ కేసు బైండ్ ఓవర్ పెట్టించి కొన్ని రోజులుగా మన ఇబ్బంది కూడా పెట్టినాడు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు? సీమల ఈశ్వరయ్య. ఎవరు అతను? ఈ పార్టీ లేకోకుండా ఆయన ఎస్సీ అయ్యి ఈయన ఎస్టీ అయ్యి ఎంఆర్ఓ వాళ్ళు కుల ప్రాధికారంగా చేస్తున్నారు మమ్మల్ని. సాగులో నేనుంటే నిన్న కాదని నేను కూడా దున్నేక ప్రయత్నం చేస్తే నువ్వు దున్నొద్దు అని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఇది చంద్రశేఖర్ రెడ్డిది ఇది భూమి. ఈ సీమలేశ్వరయ్య కబ్జా చేసేదానికి దున్నుకుంటున్నాడు. ఇది 28 ఏళ్ళ నుండి చంద్రశేఖర్ దున్నుతున్నాడు. అంతకుముందు వాళ్ళ మామ దున్నుకుంటున్నాడు. అంతకుముందు నుండి కూడా మేము పుట్టక నుండి కూడా ఇది ఈ లాంటి వారిలోనే ఉంది భూమి. ఇప్పటికిప్పటికి వచ్చి సీమలేశ్వరయ్య దీన్ని అడ్డం వస్తున్నాడు. ఆడి వరకు మాది కూడా తోట పక్కనే. మేము పిల్లబుట్టి నుంచి కూడా చిన్న ఎద్దులు తోలినాం, బండి తోలినాం, అన్ని తోలినాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనుల పర్యటనపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుడు యూనిఫామ్ ధరించి ఫోటోలు దిగితే సరిపోదని, సింగరేణి కార్మికులకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త గనులకు పర్యావరణ అనుమతులు, బొగ్గు బ్లాకుల కేటాయింపులు, కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. దుర్మార్గులు లేడు. సింగరేణి కార్మికుడి దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ
సైట్ విజిట్ రద్దు చేసిన నైని బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేశారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ లేదా నైని బొగ్గు బ్లాక్కు బొగ్గు రవాణా చేసేటువంటి విషయంలో కానీ లేదా మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకి కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను టీబీజీకేను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాక్లను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణిలో తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీ కేసు యొక్క పరపతి పెరుగుతుందని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని ఆ రకంగా ఐక్య పోరాటాలు చేస్తామన్నోళ్ళు దాన్ని చూపించి బదిలీలు చేసుకున్నారు తప్ప కార్మికులకు కానీ సంస్థ కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదనేది టీబీజీ కేసు భావిస్తూ ఉన్నది. బడులు తెరుచుకున్నాయో లేదో ఫుడ్ పాయిజన్ ఘటనలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడడంతో వారిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగిన వంట నూనె మళ్లీ వినియోగించడం, నాసిరకం సరుకులతో భోజనం తయారు చేయడమే ఫుడ్ పాయిజన్ కు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత పెరుగుతుంది. డేటా సెంటర్ల వల్ల స్థానిక యువతకు ఆశిత స్థాయిలో ఉద్యోగాలు రావని, మరోవైపు భారీగా విద్యుత్, నీటి వినియోగంతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేవీ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఏపీ బొబ్బిలి పోలీసులు ఈ సందర్భంగా ఆయన భార్య విజయలక్ష్మి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తులు తన భర్తను తీసుకెళ్తుండటంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనపై కూడా కేసు నమోదు చేయడం అన్యాయమని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును తదుపరి విచారణ కోసం హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్టు పోలీసులు తెలిపారు. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్ లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు అయితే?
హైదరాబాద్ లో మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల తీరు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఓ వ్యక్తి కావాలనే బైక్ ను కింద పడేసి ప్రమాదం జరిగినట్టు నటించగా అతడికి సాయం చేసేందుకు అక్కడే ఉన్న వ్యక్తి ముందుకొచ్చాడు. అదే సమయంలో మరో దొంగ అక్కడికి వచ్చి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ సాయం చేస్తున్న వ్యక్తి జోబులోని మొబైల్ ఫోన్ తో పాటు పర్సును చాకచక్యంగా కొట్టేశాడు. క్షణాల్లో ఇద్దరు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతుండగా అపరిచితులకు సాయం చేసే సమయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తొలిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో వైరల్ అవుతున్న కారు అనుమానాలపై ఆమె తాత స్పష్టత ఇచ్చారు. చిన్నారి అదృష్టానికి తనను ఢీకొట్టిన కారుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. చిన్నారి మిస్సింగ్ పోస్టర్ అందించేందుకు వెళ్తున్న సమయంలో జరిగినది కేవలం రోడ్డు ప్రమాదమేనని, కంగారులో పాప ఇంటి వద్ద కనిపించిన కారు తనను ఢీకొట్టిన కారు ఒకటేనని భావించి మీడియాకు చెప్పారని వివరించారు. దీనిని దాడిగా లేదా చిన్నారి అదృష్టంతో ముడిపెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయిని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సింహస్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశానండి. ఇంతేనండి జరిగింది. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. మహారాష్ట్రలోని ముంబై భారీ వర్షాల వేళ ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన సేవా కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంటుంది. స్పైడర్ మ్యాన్ వేషధారణలో రోడ్డుపైకి వచ్చిన మోమిన్ వరద నీటిలో కనిపించకుండా పోయిన ప్రమాదకర గుంతలను గుర్తిస్తూ వాహనదారులు పాదచారులను అప్రమత్తం చేశారు. గుంతల వద్ద నిలబడి ప్రయాణికులకు హెచ్చరికలు చేస్తూ ప్రమాదాలు జరగకుండా సాయం చేశాడు. మోమిన్ చేసిన ఈ వినూత్న సేవా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యూనిఫామ్ కనిపిస్తే భద్రత గుర్తొస్తుంది, కానీ ఇక్కడ మాత్రం లిఫ్ట్ అడిగితే డబ్బులు మాయమయ్యాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ లో ఓ సబ్ ఇన్స్పెక్టర్ పై ట్రక్ డ్రైవర్ సంచలన ఆరోపణలు చేశారు. టోల్ ప్లాజా వరకు లిఫ్ట్ ఇచ్చిన తర్వాత తన వద్ద ఉన్న 20,000 రూపాయల నగదు కనిపించలేదని డ్రైవర్ తెలిపాడు. అనుమానంతో అధికారిని 10 కిలోమీటర్లు వెంబడించి నిలదేగా కాకి పవర్ చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించాడు. చివరకు తన నగదు తిరిగి తీసుకున్న వీడియోలో కనిపించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. अरे इसको पकड़े रहो वीडियो बनाओ। ये देखो पैसा रखा है, मुझको दिखाए ये देखो भोसड़ी का, ये देखो इसके माँ का चोरी महाराष्ट्र समाज, ये देखो पूरा रोककर मेरा माता, ये देखो मेरा पैसा चोरी किया। पकड़े रहो ए मारो नहीं मानना नहीं पुलिस को बंदा तो पुलिस की वर्दी चोरी करता है। क्या बात
20,000 में मेरा पैसा चुराया भाग गया साला। रोको रोको, अरे आराम आराम से। गाड़ी में से मैंने पकड़ा उसको, ये भी इन लोगों ने बनाया वीडियो, पैसा निकाला है, ये पैसा चोरी क्या मांगा, नहीं देना, फोन नंबर फोन मैं नहीं जाने दूंगा लगाइए ना, ज्यादा मार आप 35 लगाइए ना। పాకిస్తాన్ లోని కరాచీలో ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకే మోటార్ సైకిల్ పై 3 మహిళలు 6 చిన్నారులతో కలిసి మొత్తం 10 మంది ప్రయాణించిన దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బైక్ నడిపిన వ్యక్తి ఫ్యూయల్ ట్యాంక్ పైన కూర్చొని వాహనం నడపడం మరింత ప్రమాదకరంగా కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇలాంటి నిర్లక్ష్య ప్రయాణాలు ప్రాణాలకు ముప్పు తెస్తాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర ఆలయంను భక్తుల దర్శనానికి తాత్కాలికంగా మూసివేశారు. క్లౌడ్ బరెస్టును తలపించే భారీ వర్షాలు కురవడంతో అధికారులు హై అలర్ట్ ను ప్రకటించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరగడంతో భక్తుల భద్రతా దృష్ట్యా దర్శనాలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు వర్షాలు తగ్గిన తర్వాతే ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్టు వెల్లడించారు. लोग अपने जीवन के लिए घर में रुके हैं, गवर्नमेंट ने क्लियर किया, लेकिन ये ट्रस्ट का पुराना है, वही पूजा चालू है। सुबह अभी ब्रह्मा देव की पूजा चालू है, दोपहर शिव जी की पूजा होती है, शाम को विष्णु भगवान की पूजा है। और 2 लोग 3 लोग अंदर रहेंगे और साथ में सिपाही लोग रहेंगे। बाकी पब्लिक के लिए दर्शन बंद किया है। हम यहाँ रेगुलर आते हैं दर्शन के लिए, लेकिन आज आए तो दरवाजे के दर्शन करके निकल गए हैं। బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం. జూలై 14 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు. కలెక్టర్ సార్, నాకు న్యాయం చేయండి. మీడియా ఎదుట అనంతపురం రైతు ఆవేదన. సింగరేణిపై రాజకీయ రగడ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీబీజీ కేసు, ఘాటు వ్యాఖ్యలు. తెరుచుకున్న బడులు, మొదలైన ఫుడ్ పాయిజన్లు. గురుకులంలో అస్వస్థకు గురైన 30 మంది విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.